ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని సర్వేపల్లి స్థానిక శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. బనబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో గురువారం ఆయన తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దుర్మార్గమైన పాలన అందించి ఇరిగేషన్, పంచాయతీ, వ్యవసాయ శాఖ తదితర శాఖలు నిర్వీర్యం చేశారని, ఓట్ల కోసం బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అధోగతి పాలు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ నివేదమైన శాఖలన్నింటినీ మళ్లీ గాడిలో పెడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ కితాబిచ్చారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలను ఈ నెలలో అందిస్తున్నారని తెలిపారు. తల్లికి వందనం సంబంధించి ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. అనంతరం సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు రాబోయే విద్యా విధానంలో నూతన మార్పులు తీసుకుని వచ్చి పిల్లలకు బరువు తక్కువ, చదువు ఎక్కువ అనే విధంగా పలు మార్పులు తీసుకురానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, వర్ధినేని మస్తాన్ నాయుడు, దండు చంద్రశేఖర్ రెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, మధునాయుడు, రాయపాటి కిరణ్ కుమార్, పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావటం, రోజు జరిగే కార్యక్రమంలో బండేపల్లిలో దీంట్లో ఈ సందర్భంగా అటెండ్ అయినాము. బట్ అన్ఫార్చునేట్లీ అహ్మదాబాద్లో యూకేకి వెళ్ళే, లండన్కి వెళ్ళే విమానం, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోవటం, ఎంతమంది ఇంకా ఇప్పటికీ ఎంత అనేది కూడా క్లియర్గా తెలియలేదు. దురదృష్టం. ఆ సంఘటన చూస్తే ఆ మెడికల్ పాపం లంచ్కి వచ్చి వాళ్ళు దాదాపు 35 మంది వచ్చింది ఇందాక వార్తలు. దాని మీద హాస్టల్ మీద కూడటం, విదేశీ ప్రయాణికులు 53 మంది చనిపోవడం, ప్లస్ మిగతా వాళ్ళందరూ భారతీయులు చనిపోవడం. ఈ సంఘటన జీర్ణించుకోలేకుండా వాట్ ఎవర్. బాబు గారు కూడా సంవత్సరం రోజుల సభ కూడా, ముఖ్యమంత్రి గారి సభ మంగళగిరిలో రేపటికి వాయిదా వేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక్క తల్లికి వందనం ఇంచుమించు 8,700 కోట్లు, 67 లక్షల మంది విద్యార్థులు 15,000 రూపాయల లెక్కన వాళ్ళ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి. వాళ్ళ తల్లుల అకౌంట్లో ఈరోజు రేపు జమ అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 33,000 కోట్లు, నెలకి 2,700 చిల్లర కోట్లు, వృద్ధాప్య పెన్షన్ 4,000 లెక్కన, బెడ్ రిడన్ ఎవరైతే ఉండారో వాళ్ళకి 15,000, ఆరోగ్యం డయాలసిస్ ఇటువంటి వాళ్ళకి 6,000. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కుప్ప కూల్చేసేసి ఫైనాన్షియల్ క్రైసిస్లో మనకు రాష్ట్రం ఇస్తే అన్నీ పెట్టుకొని కూడా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. అట్లే అన్నదాత సుఖీభవ 6,000 కేంద్రం ఇస్తుంది, 7,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, 13,000. మనం 6,000, 14,000 కలిపి 20,000 ఇస్తున్నాం. ఇప్పుడు అన్నదాత సుఖీభవ వాళ్ళు ఎప్పుడు పిఎం కిసాన్ ఏ రోజు వాళ్ళు రిలీజ్ చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ మనం ఇస్తున్నాం. అది కూడా ఇప్పుడు జూన్లోనే రిలీజ్ అవుతుందని చెప్పేసి అది కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. ఇట్లా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ 90% రైతులకి బిందు తుంపల సేద్యం ఆపేశాడు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు స్టార్ట్ చేసాము. అన్న క్యాంటీన్స్ స్టార్ట్ చేసాము. అది కాకుండా ఈ దీపం పథకం స్టార్ట్ చేసాము. మెగా డిఎస్సి అది ఆల్మోస్ట్ ప్రాసెస్ చేసేస్తున్నాము. ఇన్ని కార్యక్రమాలు చేసాము, మిగతావి కూడా చేయబోతున్నాం. అది ఈరోజు కేంద్రం అండగా ఉండబట్టే R&B మూసేశాడు, పంచాయతీరాజ్ మూసేశాడు, ఇరిగేషన్ శాఖ మూసేశాడు, వ్యవసాయ శాఖ మూసేశాడు. నేను బటన్ నొక్కుతాను, ఓట్లు నాకేంటి, రాష్ట్రం ఎట్టిపోతే అట్టే. దురదృష్టకరమైన పరిస్థితులు. ఈరోజు సంవత్సరంలో చాలా వరకు గాడిలో పడిపోయింది. అవన్నీ కూడా లక్షలు అప్పులు పెట్టే స్పెండింగ్ పేమెంట్స్ పెట్టారు, అవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి. పంచాయతీలకి ఇప్పుడు రిలీజ్ చేశాం, అట్లే కాంట్రాక్టర్స్కి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేశాం. ఏదేమైనా గత 5 సంవత్సరాలు ఒక చీకటి పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన. ఏదేమైనా దేవుడు ఉన్నాడు,
మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం గడిచింది. మంచి భవిష్యత్తు రాష్ట్రానికి ఉండేటట్టుగా బాబు గారు గాడిని పెడుతున్నారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.